ఆడపిల్లగా పుట్టుటాని చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కడగదిస్తావెందుకమ్మా అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా ఇక మరి ఇవాళ నాట ఏదో ఆడోళ్ళ పండుగ ఆడనుందా మరి కొండంత పండుగ చేసుకుంటున్నారట మరి ఆడోళ్ళు అంటే ఏంది ఏం కథ ఆడోళ్ళకున్న చరిత్ర ఏందో ఇంకా కథ మాత్రం ఏందో మరి ఒక తల్లిని పట్టుకొచ్చినా ఆ తల్లి ఏం చెప్తుందో ఏం కథ ఇందా ఉందా చూడు రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయనా మదమెక్కి మానవత్వమే మరచిపోయనా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా తరతరాల మన చరితకు పునాది అమ్మేరా రాత రాసే ఆ బ్రహ్మను కన్నదివో అమ్మేరా ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడా ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడా ధర్మాన్ని కాపాడా కదిలొచ్చే నరుడు లేడా ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది ఇంతటితో ఆగపోతే రేపటికి లోకమేది ఇక మరి మీ నర్సే తాత ఇవాళ మహిళల గురించి ఎందుకు ఇంత రామసక్కని పాట అందుకొచ్చిందంటే బిడ్డలారా మరి ఈ సమాజంలో ఆడబిడ్డలపై జరుగుతున్న అకృత్యాలు అసాంఘిక కార్యకలాపాలు మరి ఎట్లా ఇప్పటికీ ఆడబిడ్డ రోడ్డు మీద నడిచే పరిస్థితి ఉన్నదా అసలు ఎందుకు ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటారు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరికంటి భవానీ రెడ్డి గారు ఇక మరి మన అమ్మ న్యూస్లోకి వచ్చిన బిడ్డలారా ఏం చెప్తుంది మహిళలు ఇవాళ ఈ పండుగను ఆడోళ్ళ పండుగగా ఎందుకు గుర్తించుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు చేసుకోవాల్సిన అవసరం ఏమిటికి వచ్చింది అనేది అడుగుదాము నమస్తే తల్లి నమస్తే ఎందుకు ఇవాళ మీరు మహిళా దినోత్సవాన్ని ఇవాళ బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తల్లి అది చెప్పే కన్నా ముందు నిజంగా నీ పాట 100% విధాల కరెక్టే నిజంగా ఎంత ఆత్రత ఎన్ని సాధించినా కూడా ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాం కదా అది చేసినాం ఇది చేసినామని ఏమి మారిందంటే ఏమీ మారలేదు నిజంగా కూడా తాత ఈరోజు నిజంగా నాకు చాలా బాధేస్తుంది నువ్వు పాడిన తాత కానీ చరిత్రలో గొప్ప గొప్ప పోరాటాలు జరిగినాయి దీని వెనకాల మహిళా దినోత్సవం అంటే ఉత్తగానే ఆటిపాటి అది కాదు పోరాటాలు జరిగినాయి శ్రామిక దినోత్సవంగా జరుపుకున్నారు ఉక్కు మహిళలు ఎందరో నిలిచిండ్రు దానికి నిదర్శనం డెన్మార్క్ స్విట్జర్లాండ్ అట్లాంటి దానివల్ల అక్కడ జరిగిన పోరాటాలనే అదే పోరాట దినోత్సవంగా ఉండే దానిగా రాను రాను కాలక్రమేణా మనం ప్రేమల దినోత్సవంగా జరుపుకుంటున్నాము కానీ ఇవాళకి కూడా ఏం మారిందంటే ఏం మారలే ఒక మహిళ నిజంగా కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుగా పోయిన రోజే పురుషులతోని సమంగా
రంగంన దూకు కాంతల కార్య దీక్షా ఫలంబు అని చదువుకున్నాం. అది జరిగిన రోజే నిజంగా అది ఈ మహిళా దినోత్సవానికి ఒక అర్థం అనుకుంటాం. సో అందుకని గ్రౌండ్ రోడ్ ఉన్న పీపుల్ని, మన విలేజ్ నుంచి కంట్రీ సైడ్ నుంచి వచ్చిన ఆడవాళ్ళని అందరినీ కూడా మేము నిజంగా చాలా గొప్పగా అంటే మంచిగా వెల్కమ్ చెప్పాలని చూస్తూ ఉంటాం. సో ఆ క్రమంలో ఇవాళ నేను ఇక్కడ భువనగిరికి వచ్చినా, ఇట్లా పోతే నన్ను దొరకబట్టినాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా, తల్లులు, మహిళలు, మహారాణులందరికీ కూడా రేపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక తల్లిగా, భార్యగా, ఇంట్లో గృహిణిగా ఎట్లా అన్ని చక్కదిద్దుకుంటుందో అట్లనే ఒక మహిళ ఇక్కడ వచ్చి ఆర్థికంగా చెప్తున్నాం కదా, నువ్వు 10,000 తీసుకొచ్చిస్తే 10,000లోనే మీ ముసలామె సంసారం నడుపుతుంది. అట్లా చాలా చక్కగా ఉన్నంతలో ఒక ఇల్లాలి చదువు ఇంటికి వెలుగంటారు. మస్తు చెప్పాలనుంది నాకు, నీవు పాటతో నన్ను నా నోటు కట్టేసిన, నా మాట రావట్లేదు. సో అట్లా ఒక ఆడబిడ్డ చదువుకుంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివిపిస్తుంది, వాళ్ళందరినీ కూడా వివేకవంతుల్ని చేస్తుంది. ఏం కావాలి మనకు? సమాజం అదే కదా, ఎడ్యుకేటెడ్ పూల్ ఆఫ్ పీపుల్ కావాలి మనకు. సో అట్లాంటి మహిళలందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇందాకైతే ఏదైతే చెప్పినో ఆర్థిక, రాజకీయ, సామాజిక ఈ అన్నిటికీ రంగాల కోసం కృషి చేస్తున్న, బలోపేతానికి, సమానత్వం కోసం కొట్లాడుతున్న మహిళలందరికీ, ముఖ్యంగా మనం ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయద్దు, మహిళామణులు, మహారాణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మా ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మగవాళ్ళ రాజ్యం కంటే ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యమే అయిపోయింది. ఇప్పుడు 100కి ముచ్చట 70% ఇప్పుడు ఆడవాళ్ళే మగవాళ్ళని తరమట్లాడుతున్నారు, తిప్పట్లాడుతున్నారు అనే ముచ్చట కూడా ఇప్పుడు సర్వేలలో తేలుతుంది. ఇప్పుడు ఇది నిజమే. ఇది ఎందుకంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే. నేను రాజకీయం మాట్లాడద్దు అనుకున్నా, నువ్వు అడగంగానే కరెక్ట్ గా మాకే లింక్ అయింది. కరెక్ట్ గా బస్ స్టాండ్ లోనే ఉన్నాం. నేను కూడా బస్ ఎక్కిపోదాం ఇవ్వాలని వచ్చిన. ఇట్లకెళ్ళే మా అమ్మమ్మలో ఊరు ఉంటది. అయితే ఇవాళ మహిళలకు అందరికి కూడా చక్కగా మన సర్కారు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం చేయండి అని అందరికి కళ్ళు కుడుతున్నాయి. ఎందుకు ఆడోళ్ళకి ఫ్రీగా ఇస్తారు, మనకు ఆదాయం తెచ్చిపెట్టేది కదా రవాణా అంటే, మనం దాని మీద పైసలు సంపాదించుకోవాలి కదా. మహిళల మీద కూడా మీరు పైసలు సంపాదించుకుంటారని అడుగుతున్నాం మగ మహారాజుని. ఈ ఒక్క విషయంలో మహిళలకు అడ్డు రావద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి పాఠశాలలకు, పని చేసుకోవడానికి ఆఫీసులకు అట్లా పోయి నిజంగా కూడా ఇవాళ 10 రూపాయలు 20 రూపాయలు అనేది కూడా ఒక్కొక్కసారి కష్టమై కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. అంతెందుకు, నన్ను చదువుకొని మంచిగానే ఉన్నా కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడికైనా పోవాలి ఒక ప్రాంతం నుంచి అంటే ప్రయాణాలు వాయిదాలు వేసుకున్నాం పైసలు లేక. 100 రూపాయలు ముట్టక అప్పు. అట్లాంటి దినం నుంచి ఇవాళ 7 గంటలకి ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాలేజీ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, పక్కనే ఉన్న యాదగిరి గుట్టకు పోవాలన్నా, ఎటు పోవాలన్నా ఇవాళ ఇట్లా మంచిగా ఉంది. ఇది ఒకటి చేసిండ్రు మహిళలకు. మళ్ళా మనం ఇప్పుడు మిగతా చెప్పనే పడుతుంది మహిళలకు సిలిండర్ 500 అని. సో ఇట్లాంటివన్నీ చేసి రేపు పొద్దున, అంతకుముందు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా 50% రాజీవ్ గాంధీ ఉండగా రిజర్వేషన్ ఇచ్చిండు. రాబోయే రోజులలో మహిళలకు అందరికీ ఇప్పుడు రాజకీయంగా 33% రానేవట్టే. అందుకనే మహిళలు రాజ్యం వెళ్తుండ్రు అని అట్లా అంటుండ్రో ఏమో కానీ మరి ఏలొద్దా. ఎంత చేసినా సరే మరిగా ఎన్నిసార్లు మొత్తుకున్నా మళ్ళీ ఇంటికి పోగానే మీ ముసలిని నీకు వండి పెట్టాలనే, నేను ఇంటికి పోయి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలనే. సో అది చేయడం తప్పంటలేను, అది చేస్తూనే మనం ఇట్లా కూడా ముందుకు పోవాలి అని, మన ఆర్థిక స్వావలంబన కల్పించుకొని ముందుకు పోవాలని అన్ని రంగాలల్లో ముందుండాలని కోరుకుంటున్నాం. ఇక కింది పిచ్చలారా, మొత్తానికి అయితే ఇవాళ మన మరికంటి భవానీ రెడ్డి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక మరి రాంగ పోంగ చిన్న మెల్లగా మీ నర్సయ్య తాతకు బోరగిరి కాడ కంచబడదుల్లా. ఇక మరి ఊకుంటాడా మీ తాత ఇవాళ ఆడోళ్ళ పండుగ కాబట్టి మరి ఆడోళ్ళ పండుగ గురించి ఏం చెప్తుంది, ఏంది ఏం కథ అంటే ఇక ఈ రకంగా భాగవతం అంతా బయట పెట్టిందిల్లా. మరి కెమెరామెన్ శివతో